అంబటి రాంబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమి పార్టీల ఆధ్వర్యంలో కోయలగూడెంలోని ప్రధాన రహదారిపై నిరసన తెలియజేస్తూ అంబటి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. శనివారం గుంటూరులోని వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ కోరాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని తెదేపా నాయకులు హెచ్చరించారు. కోయలగూడెం ప్రధాన సెంటర్ వద్ద నినాదాలు చేసి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పోలవరం ఏఎంసీ మాజీ చైర్మన్ పారేపల్లి రామారావు, రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి గంగిరెడ్ల మేఘలాదేవి, బలుసు నాగేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను గౌరవరం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ని. ఒక రైతు కుటుంబంలో ఉండి బతికినటువంటి వాడిని పొలాన పని చేస్తూ ఈ యొక్క దిష్టి బొమ్మను తగలదెప్పుతారంటే పండక్కను చూడడానికి కళ్ళుతో పొలాంచెలకి వచ్చే లింగితోటి, రే అంబటి నీ ముఖం ఎప్పుడు చూసుకున్నా కుక్క ముఖం నీది, జాగ్రత్త. పెద్ద ఆయనానికి మని కొనమన్నారు కానీ కార్యకర్తలకి మని కొన్నాం. ఖబర్దార్, ఒళ్ళు వంచి బతుకు. అదుపు దోచుకు అందరినీ కలిపేటువంటి వ్యక్తిత్వం వ్యక్తే చంద్రబాబు. మమ్మల్ని జూలు విప్పి కుదిరితే చూసుకోండి, అఖండ చూసుకోండి. మీరు తీస్తే పుష్ప, మేము తీస్తే అఖండ. ఖబర్దార్. అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే. అంబటి రాంబాబు కాదండి, ఆంబోతు రాంబాబు అని పెట్టాం మేము పేరు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని దూషించే అధికారం గాని లేకపోతే అంత స్థాయి గాని అతనికి ఉందానని ఈ రోజు నేను నిలదీస్తా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం తెలుసు అతనికి, ఆయన చరిత్ర ఏం తెలుసు, ఆయన గురించి ఏం తెలుసు అని అతను అలా మాట్లాడాల్సింది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక పార్టీ పెట్టి నడిపిస్తా ఉన్న విధానం ఇలా ఉంటుందా? అలా నడిపించే విధానం మా అధినాయకుడిని చూసి నేర్చుకోవాలి. ఈ రోజున అతను ఆడవాళ్ళతో కొట్టించుకునే పరిస్థితికి వచ్చాడు. 11 సీట్లకు పరిమితం అయ్యారు. అయినా సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఆ రోడ్ల మీద దిగేసి వాళ్ళు మాట్లాడే విధానము, ప్రజాస్వామ్యానికి మీరు ఏమి ఇవ్వాలని నేను అంటున్నాను. ఈ రోజున మీరు మాట్లాడే మాటలు గాని, మీరు వాడే భాష గాని చాలా వ్యతిరేకంగా ఉంది. ప్రజలు 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేశారు. రానున్న రోజుల్లో ప్రజలందరూ కలిపి మళ్ళీ 1 సీటుగా పరిమితం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కంగారు పడక. నిన్న వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ప్రీతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కోవిడ్ సెంటర్ లో పార్టీ అంతా కలిసికట్టుగా ధర్నా కార్యక్రమం దిష్టిబొమ్మ తాగడం జరిగింది. వాళ్ళ నాయకుడే ఒక ముఠా నాయకుడు, ఒక సభ్యత లేని నాయకుడు. ఆ నాయకుడిని బట్టే వాళ్ళ కింద కార్యకర్తలు ప్రవర్తిస్తారు. కేవలం తిరుపతి లడ్డు గురించి సబ్జెక్టుని డైవర్ట్ చేస్తానికి ఈ కార్యక్రమం చేపట్టాడు అంబటి రాంబాబు అంత పెద్ద మనిషి అయింది కూడా వాడికి సిగ్గు లేకుండా జాతీయ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని అలా తిడతాం చాలా తప్పది. బేషరతుగా జగన్మోహన్ రెడ్డి పార్టీని సస్పెండ్ చేయాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు తరఫున క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా.